మరి నరమాంస భక్షకుల మధ్యలో ఆమె సువార్త ప్రకటించాలని కోరింది. She wanted to the word of God among the cruel people. క్రూరత్వం కలిగినటువంటి వ్యక్తుల మధ్య దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించగోరింది. In that country there were no rules and regulations. ఆ యొక్క దేశంలో ఎట్లాంటి చట్టాలు గాని నియమ నిబంధనలు One day as she was doing ministry, ఆమె ఒక దినమున పరిచర్య చేస్తూ ఉండగా the mob attacked her. ఒక మరి మూటా వారు వచ్చి దాడి చేశారు. And 7 times she was raped. 7 పర్యాయములు ఆమె అత్యాచారానికి గురి అయింది. Look at her feelings. ఒక్కసారి ఆమె యొక్క ఆలోచనలు భావాలు ఎట్లుంటాయో She ఊహించు. came for the God's work. దేవుని యొక్క పని కొరకే She వచ్చింది. was doing evangelical work. ఆమె సువార్త పరిచర్య చేస్తూ ఉండింది. But God allowed so much of terrible things. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులను దేవుడు ఆమె యొక్క Now జీవితంలో she has to అనుమతించాడు. curse God. She has to curse God. అయితే ఆమె దేవుని శపించాల్సింది. She has to commit suicide. ఆమె ఆత్మహత్యలు చేసుకోవాల్సి ఉంటుంది. But wonderfully, కానీ ఆశ్చర్యకరంగా she said, ఆమె అనింది, God allowed these things. దేవుడే దీన్ని అనుమతించాడు. So in order to do mighty his work mightily, దేవుని యొక్క పనిని ఇంకా ఘనంగా గొప్పగా చేయడానికి కొరకై she overcame all feelings. ఈ యొక్క భావాలన్నీ కూడా She అధిగమించగలిగింది. came to in the presence of God. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చింది. She asked for strength. ఆమె బలం కొరకై She అడిగింది. put her strength in him. ఆమె బలాన్ని పొందుకుంది. She put her faith in him. దేవుని యందు విశ్వాసం ఉంచింది. Now she overcame. ఇప్పుడు అధిగమించింది. She did again the ministry. మరలా ఆమె పరిచర్య Now she became a great మొదలుపెట్టింది. example. ఆమె ఎంత గొప్ప మాదిరికరంగా Now నిలబడింది. the entire country ఇప్పుడు ఆ దేశమంతా కూడా turned to Christ because of her. ఆమెను బట్టే క్రీస్తు వైపు ఆ దేశమంతా తిరిగింది. If she would have committed suicide, ఆమె గనుక ఆత్మహత్యకు పాల్పడి ఉండుంటే Satan would have smiled at her. సాతానుడు చూచి ఆమెను వెకిలి నవ్వేవాడు. Satan would have got great victory. సాతానుడికి చాలా జయం వచ్చేది. Because she overcame. ఎందుకంటే వాడు విజయం సాధించాడు గనుక. So now she overcame. ఇప్పుడైతే ఆమె విజయం So సాధించింది. she became great example. ఆమె గొప్ప మాదిరికరంగా She did నిలబడింది. mighty work for the Lord. ప్రభు కొరకై బలమైనటువంటి కార్యం So జరిగించింది. dear young sister, కాబట్టి ప్రేమనేమన్న సహోదర సహోదరి, don't be in depression. దయచేసి కృంగుదలలో ఉండకూడదు. Don't be in discouragement. దయచేసి నిరుత్సాహంలో ఉండకూడదు. Don't live in despair. దయచేసి నిరాశలో ఉండకూడదు. Don't think it is a sin. ఇది పాపం అని అనుకోవద్దు. All the great men of God. దైవజనులందరూ కూడా, Moses was in frustration. మోషే కూడా తాను కలవరంలో ఉండినాడు. He hit the rock instead of commanding that. మరి దానికి ఆజ్ఞాపించడానికి బదులుగా బండను కొట్టాడు. David was in despair. దావీదు కూడా నిరీక్షణలో He prayed to God. దేవునికి ప్రార్థన చేశాడు. Lord, how long I should be in this situation? ప్రభువా, ఎంత కాలం ఇట్లాంటి స్థితిలో ఉండాలి? How long you turn your face away from me? ఎంత కాలము నా ముఖానికి నీ ముఖాన్ని నా వైపు నుంచి తిప్పుకుంటావు? How long you forget me? ఎంత కాలం నువ్వు మర్చిపోతావు? He was in such a despair. అట్లాంటి నిరాశలో He was in కృంగిపోయాడు. such a discouragement. అట్లాంటి నిరుత్సాహంలో ఉండినాడు. Elijah was in great depression. ఏలియా ప్రవక్త కూడా తాను కూడా కృంగుదలలో ఉండినాడు. He came to conclusion. తాను ముగింపులోనికి I వచ్చాడు. want to die. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. Like so many people, ఈ విధంగా చాలా మంది they felt discouragement. వారు నిరుత్సాహంలోనికి కూరుకుపోయారు. Even Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు కూడా he was in great distress ఎంతో వేదనలో తనకి వచ్చాడు. at the Garden of Gethsemane. గెత్సేమనే వనములో. So dear brothers and sisters, ప్రేమనేమన్న సహోదర సహోదరి, there is every chance ప్రతి సందర్భం ఉంది. you will be attacked by depression. నీవు కూడా నిరుత్సాహానికి గురి You will be అయ్యేటువంటి attacked అవకాశం by ఉంది. discouragement. నిరాశ గురి అయ్యేటువంటి అవకాశం You ఉంది. will attacked by despair. నిరాశకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. But don't be in that state. అయితే దయచేసి As a child of God, దేవుని బిడ్డగా like Joseph,